హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాక్షాత్తు ఆ రంగనాథ స్వామి స్వయంభూగా వెలిసిన ప్రదేశం, ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన ప్రదేశము, అపారమైన జల సంపద నడుమ ఆకుపచ్చని ఉద్యానవనాలు, వాటి మధ్యన కొలువు తీరిన ఆలయము, ఒకవైపు జలసిరులకు, మరొక వైపున భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు, శిల్పకళా వైభవానికి చిరునామాగా నిలుస్తూ ఉన్న దేవాలయం. వందల ఏండ్ల చరిత్రతో, చెక్కుచెదరని శిల్ప సంపదతో విరాజిల్లుతున్న తీర్థము అదే శ్రీ రంగనాయక స్వామి దేవాలయము. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలో ఉంది శ్రీరంగనాయక స్వామి దేవాలయము. 1650-78 మధ్యకాలంలో వనపర్తి సంస్థానాధీశులు నిర్మించిన ఆలయము ఇది. తమిళనాడు శ్రీరంగాపురంలోని శ్రీరంగన స్వామివారి ఆలయం తర్వాత అంతటి ప్రాశస్త్యం చరిత్ర కలిగిన ఆలయంగా చెప్తారు. చుట్టూ కూడా రంగసముద్రము అనే చెరువు, మండపాలు, రాతి స్తంభాలు, ఎత్తైన రథాలు, కళ్యాణ మండపము, వందల ఏండ్ల క్రితం తవ్విన కోనేరులు, వివిధ దేవతామూర్తులు, రకరకాల విగ్రహాలన్నీ ఈ దేవాలయాన్ని ఎంతో అందంగా మార్చేశాయి. శాతవాహనులు, విష్ణుకుండలులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర ఆదేశులు ఇలా ఎంతో మంది ఈ ప్రాంతాన్ని పాలించారు. వీరిలో రెడ్డి రాజులు పాలించిన కాలంలో శ్రీరంగాపురంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి మూల పురుషుడు గోపాలరావు. క్రీస్తు 1657 నుంచి 1678 మధ్యకాలంలో వనపర్తిని పాలించిన రెడ్డిరాజు గోపాలరాజు. ఆయన అష్టభాషల్లో ప్రావీణ్యుడు. అందుకే ఈయన అష్టభాష బహిర్గోపాలరావు అని పిలిచేవారు. గోపాలరావుకు తీర్థయాత్రలు అంటే చాలా ఇష్టం. అలా ఒకసారి కుటుంబ సమేతంగా దక్షిణ భారతదేశ యాత్రకై వెళ్ళాడు. ఆ క్రమంలోనే 1662లో తమిళనాడులోని శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళాడు. మూడు వైపులా కావేరి నది మధ్యలో దీపకల్పంలాగా విరాజిల్లుతూ ఉన్న ఆ క్షేత్ర సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు. ఆలయంలో కనిపిస్తున్న అడుగడుగున శిల్పకళను, స్వామివారి మూల విరాట్ సౌందర్యానికి ముగ్ధుడు అయి తన రాజ్యంలో కూడా ఇలాంటి దేవాలయం ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. ఆ రాత్రి కలలో స్వామివారు గోపాలరావుకు దర్శనమిచ్చి, నేను నీ ప్రాంతంలోనే వెలిశానని, ఆ ప్రాంతాన్ని చూపించి, అక్కడ నేను నీకు గరుడ రూపంలో కనిపిస్తాను. ఆ గరుడ రూపం ఎక్కడైతే మాయమైతే అక్కడ నా గుడి నిర్మించు అని చెప్పాడట. అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణానికి మరో 2 కథలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. గోపాలరావుకు శ్రీరంగంలో స్వామివారి దర్శనం కలగలేదట. ఎంత ప్రయత్నించినా కానీ స్వామివారి రూపం అతని కళ్ళ ముందు కనిపించలేదట. ఆయన బాధపడుతూ ఉంటే ఆ రోజు రాత్రి స్వామివారు కలలో కనిపించారు అని చెప్తారు. ఇక రెండవ కథనం, అలా 1670లో గరుడాద్రి అనే పగులరాళ్ల తిప్ప మీద ఆలయ నిర్మాణం మొదలు పెట్టారు. ఆలయ నిర్మాణం మొత్తము 90 సంవత్సరాలు సాగింది అని చెప్తారు. ఆలయం చుట్టూ రంగసముద్రం అనే చెరువును తవ్వించారు. ఈ చెరువు ఎప్పుడు కూడా ఎండిపోకుండా ఉండేలాగా, నిత్యం నీటితో కలకలలాడేలాగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ చెరువు నుంచి 21,000 ఎకరాలలో పంటకు నీరు అందుతుంది. దీని ఇప్పుడు రిజర్వాయర్గా మార్చారు కాబట్టి చుట్టూ ఉన్న 33 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ఈ దేవాలయం నేషనల్ హైవేకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. లోపలికి ఉండడం వలన ఎక్కువగా ప్రాచుర్యం పొందలేదు అని కూడా చెప్తారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటి అంటే, సుమారు 400 సంవత్సరాల క్రితము పూర్తిగా రాయితో కట్టిన నిర్మాణము. ఎక్కడా కూడా ఇటుకలు, సున్నం, సిమెంటు లాంటి వాడలేదు. ఈ దేవాలయాన్ని గోపాలరావు తర్వాత దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి చేసింది రాణి శంకరమ్మ. 5 అంతస్తుల గాలి గోపురాన్ని, ఆలయం మీద 3 అంతస్తుల విమాన గోపురాన్ని నిర్మించారు. చుట్టూ ఉన్న రంగ సముద్రాన్ని మరింత లోతుగా తవ్వించింది. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాలకు సాగునీటికి కొరత లేకుండా ఉంది. ఈ ఆలయం చుట్టూ పంట పొలాలు, ఎంతో ఆహ్లాదంగా కనబడే శ్రీరంగం గ్రామాన్ని ఆలయాన్ని వేరు చేస్తూ ఒక చెరువుకు ఒక వైపున గ్రామము, మరొక వైపున ఆలయము ఎంతో అద్భుతంగా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కోనేరు గురించి ప్రత్యేకంగా వివరించాలి. 400 ఏండ్లకు పూర్వం తవ్వించిన కోనేరులో నీరు ఎప్పటికీ కూడా ఎండిపోకుండా ఉంటుంది. మొత్తం రాయితో 4 వైపులా ఎన్నో మెట్లతో దిగుడు బావిలాగా కనిపించే ఈ కోనేటి నీటిని స్వామివారి పూజకు వాడేవారట. దీనికంటే ముందు ఇక్కడ రత్న పుష్కరిణి ఉండేది అని, దానిలోని నీటిని స్వామివారి పూజకు ఉపయోగించేవారు అని చెప్తారు. ఈ రత్న పుష్కరిణి నిర్మాణము 1804లో జరిగింది అని చెప్తారు. ప్రత్యేకంగా ఈ ఆలయంలో హోలీ పండుగ దీనికి కారణం కూడా ఉంది. ఆ రోజే రథోత్సవం ఉంటుంది కాబట్టి కామదానం, రంగులు చల్లుకోవడం చేయరు. కానీ మరుసటి రోజు పార్వేట కార్యక్రమంలో స్వామివారు తురుగ వాహనము అంటే గుర్రం వాహనం మీద ఊర్లోనికి వచ్చినప్పుడు మాత్రం రంగులను చల్లుకుంటారు. రథోత్సవానికి తరలి వచ్చే భక్తుల కోసం
గ్రామస్తులు ఈ ఆనవాయితీని పాటిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో గాలిగోపురానికి ఒకవైపు నగారా కాన విశ్రాంతి భవనాలతో పాటు మరొక వైపు ఏకశిలా ధ్వజస్తంభం కనబడుతుంది. గాలిగోపురం దాటి ముందలికి వెళ్తే స్వామివారి ఉద్యానవనము పచ్చగా అందంగా ఓ క్రమపద్ధతిలో తీర్చిదిద్ది ఎంతగానో కనువిందు చేస్తుంది. శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో మొత్తము 500 స్తంభాలు ఉంటాయి అని చెప్తారు. ప్రతి స్తంభం మీద కూడా 10 రకాల వ్యవస్థీకరణ శిల్పాలు ఉంటాయి. ప్రతి స్తంభము ఎంతో అందంగా అద్భుతంగా పువ్వులతో అలాగే లతలతో తీర్చిదిద్దారు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని మొత్తం కూడా తిరిగి చూడాలి అంటే తక్కువలో తక్కువ 2 గంటల సమయం పడుతుందట. ఇక ఆలయ మండపం పై భాగాన చతుర్భుజ తాయారు పద్మంలో పరివేష్టితులై కనబడుతుంది. ఆలయ ముఖ మండపంలో నల్లరాటి స్తంభాలు అందమైన శిల్పాలతో ఎంతగానో ముస్తాబై కనబడతాయి. ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుద్ధ సప్తమి నుంచి బహుళ విధియ వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దీంతో పాటు స్వామివారి కళ్యాణోత్సవము, రథోత్సవము, తిరునాళ్లు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో జరిగే పల్లకీ సేవకు సాంప్రదాయ బోయీలు తరతరాలుగా స్వామివారి సేవలో ఉన్నారు. ఇక్కడ చూడవలసిన మరొక విశేషము రంగ సముద్రము. చెరువు మధ్యలో కనిపించే కృష్ణ విలాస్ ప్యాలెస్ ఇప్పుడు ఇది శిథిలావస్థకు చేరుకుంది. దీని నుంచే గద్వాల్ కోటకు వనపర్తిలోని పాలిటెక్నిక్ కాలేజీకి రహస్య సొరంగ మార్గం ఉంది అని చెప్తారు. ఈ గుడి లోపల 4 హోమగుండాలు పద్మాకారము, ధనుసాకారము, షడ్భుజి, త్రిభుజి ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బ్రహ్మోత్సవాల సమయాలలో ఎంతో హోమాలు జరుగుతాయి. నిత్యం చేయడానికి వాసుదేవ గుండం అనే ప్రత్యేకమైన మరొక హోమగుండం కూడా ఉంది. దాని పక్కనే ఉత్తర ద్వారం ఉంటుంది. వీటితో పాటు ఈ గుడికి కాస్త దూరంలో శివాలయం కూడా కనబడుతుంది. శ్రీ రంగనాయక స్వామి దేవాలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఒక శివాలయం ఉంది. దీనికి ఎంతో చారిత్రక విశిష్టత ఉంది. ఈ శివాలయం ఏటా 1 ఇంచు ఎత్తు పెరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ శివమాలలు ధరించుకున్న స్వాములు ఎంతో దూరాల నుంచి ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ మాల విరమణ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్న శ్రీరంగనాయకునికి పాల్గొనంలో బ్రహ్మోత్సవాలు, మార్చిలో పుబ్బా నక్షత్రం రోజున రథోత్సవము, వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాలు, హోలీ నుంచి ఉగాది వరకు జాతర, అలాగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, ధనుర్మాసోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అష్టభాష బహదూర్ వనపర్తి ప్రభువు గోపాలరావు మూలకర్తగా నిర్మించిన శ్రీరంగాపురము ఆలయము వాహన సంపదతో విశిష్టమైన రాజగోపురాలతో సుందర మనోహరమైన వాతావరణంలో విరాజిల్లుతూ మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మద్రాసు వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులను ఇక్కడికి విశేషంగా ఆకర్షిస్తూ పేరుగాంచిన ఆలయంగా పూజలు అందుకుంటూ ఉంది. అయితే ఈ ఆలయానికి మనం ఎలా చేరుకోవాలనేది చూద్దాము. ఈ ఆలయానికి రవాణా సౌకర్యం ద్వారా జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ పట్టణానికి చేరుకుని అక్కడి నుంచి అన్నాసాగర్, అమదబాకుల మీదుగా శ్రీరంగాపురము శ్రీరంగనాథ స్వామి క్షేత్రానికి చేరుకోవచ్చు. ఇవి శ్రీరంగంలో వెలిసినటువంటి శ్రీ రంగనాథ స్వామి ఆలయ విశేషాలు. ఓకే, మరి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Shri Chaitanya